హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈస్ దివ్యజ్యోతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ మై వరల్డ్. ఇప్పుడు బాదం కాయలన్నీ కొట్టి నేను అందులో ఉన్న బాదం పప్పును తీస్తున్నాను. ఈ కాయలన్నీ మా చెట్టుయే అనమాట. 2-3 రోజుల నుంచి ఏరు పెట్టిన బాదం కాయలు అనమాట. చెట్టు నుండి పండిపోయి కింద పడుతున్నాయి. రోజు ఏ రోజు ఆ రోజు అదే పగలు కొట్టి పప్పు తీద్దాం అని అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు అనమాట. సో ఈరోజు ఇంకా ఎలాగైనా కానీ 3 రోజులు నుంచి తీసుకొని పెట్టుకున్న బాదం పప్పును ఓపెన్ చేద్దామని నిర్ణయించుకొని ఇలాగా మీ ముందుకు వచ్చాను. అసలు మొత్తం ఎంత పప్పు వస్తుంది ఏమిటి అని నాతో పాటు మీకు కూడా క్యూరియాసిటీ ఉన్నట్టుంది. అంటే నేను కాయలు ఎన్ని ఉన్నాయి అనేది చూపించట్లేదు కదా, అదే అన్నమాట. అసలు ఎంత ఉంటుంది ఏమిటి అని ఆ క్యూరియాసిటీ మెయింటైన్ చేయడం కోసమే కాయలు అన్నీ ఎన్ని ఉన్నాయి అనేది మీకు చూపించట్లేదు. రోల్లో ఎందుకు దంచుతున్నా అంటే అది ఎగిరిపోకుండా ఎలా పడితే అది అదే పడిపోద్ది కదా, అందుకని రోల్లో పెడితే కదలకుండా అక్కడే ఉంటుంది కదా అని అలాగ ప్లాన్ చేశాను అనమాట. ఇంకపోతే మొత్తం బాదం పప్పు అసలు ఎంత వచ్చింది అనేది చూడాలంటే కన్ఫామ్గా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. లాస్ట్కి అసలు ఎంత వచ్చింది అనేది ఆ క్వాంటిటీ మీరే చూడగలరు. కాయలు అయితే చాలా ఉన్నాయి, అవన్నీ పగలు కొట్టాలి, కొంచెం టైం పట్టుద్ది. ఇంకా పోతే ఈ కాయలన్నీ ఒక బాక్స్లో వేస్తే ఒక బాక్స్కి వచ్చినాయి అనమాట. అన్నీ ఓపెన్ చేశాను ఓపిక్గా కూర్చొని. బేసిక్గా నేను ఫోర్క్ అంత ఎక్కువ యూజ్ చేయను, మా వాడికి ఎక్కువ ఇష్టం ఫోర్క్ తోటి తినడం కానీ, లేదంటే అంతా వెస్ట్రన్ స్టైల్ అనమాట మా వాడు. మార్నింగ్ టిఫిన్ కానీ, టిఫిన్ కూడా అట్లనే ఫారెన్లో వాళ్ళు బ్రెడ్ జామ్ వేసుకొని తిన్నట్టు రోస్టెడ్ బ్రెడ్ ఇట్లాంటివి ఎక్కువ ఇష్టపడతాడు. ఇంకా మన అయితే దోశలు బాగా తింటాడు. దాని తర్వాత ఇంకా పూరి, ఇంకా మిగతా అన్నీ ఏదో తినాలి కాబట్టి తింటాడు. ఇష్టంగా అయితే దోశలు ఫస్ట్. వాడు ఎక్కువ ఫోర్క్ యూజ్ చేస్తాడు. ఇంకా నేను అసలు యూజ్ చేయాలి అన్న ఇది కూడా థాట్ కూడా ఉండదు అనమాట. అసలు ఫోర్క్ స్పూన్స్ చాలా తక్కువ వాడతాను. అట్లాంటిది ఇప్పుడు నేను ఫోర్క్ వాడుతున్నా. ఎందుకు? బాదం తీయడానికి స్మార్ట్ వే చూసాను అనమాట. అంటే ఇది ఎలా ఓపెన్ చేయొచ్చు అని కాదు, మామూలుగానే వేరే స్మార్ట్గా ఎలా చేయాలి అని వాళ్ళు చూపిస్తూ ఉంటారు కదా యూట్యూబ్లో కానీ, అట్లాగా ఆ హ్యాక్స్లో అలాగా చూసి ఇంకా ఐడియా వచ్చిందనమాట. మనం ఎందుకు ఇలాగా ఫోర్క్ తోటి తీయకూడదు అని. చేత్తో ఓపెన్ చేద్దాం తీద్దాం అంటే రావట్లేదు, కష్టంగా ఉంది. అందుకే ఫోర్క్తో అయితే ఈజీగా వచ్చేస్తుంది అని ఇలా వాడాను అనమాట ఫోర్క్ని. మాది చిన్న రోల్ కూడా వాడకుండా పక్కన పడేశాను. ఇంకా అంత తీరిగ్గా ఏం వంటకాలు చేయట్లేదు కాబట్టి, ఏదో హడావిడికి చేస్తున్నాను కాబట్టి, ఈ మధ్యన ఏదైనా నాన్ వెజ్ చేసినా కానీ ఇంకా మిక్సీలో అయితే 2 తిప్పులు తిప్పితే వెంటనే అయిపోద్ది కదా అని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచకుండా తిరిగ్గా ఎవరు కూర్చొని చేస్తారులే అని మిక్సీలో వేసి చేసేస్తాను. ఈ మధ్యన అసలు అంత టైం ఉండట్లేదు, ఎందుకంటే మా పాప వచ్చాక మా వాడి గోళ ఇంకా పెరిగిపోయింది. మా పాప చేయాల్సిన గోళ కూడా వాడే చేస్తున్నాడు దాని వంతు కూడా. ఇంకా వాడైతే అసలు ఎంత గోల్ చేస్తున్నాడు అంటే వాడి గోలకి అసలు మా పాప ఏడవదు. ఇంకా పాపం సైలెంట్గా ఉంటుంది. అట్లాంటిది ఇంకా వాడైతే ఇరిటేట్ చేస్తున్నాడు, దాన్ని ఇరిటేట్ చేసి ఏడిపిస్తాడు. ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట పోటీలు. ఎలా అంటే దానికి పాలు తాపిస్తుంటే మమ్మీ నాకు కూడా ఇప్పుడే కావాలంటాడు. ఇంకా సర్లే అని దానికి ఎట్లో గట్లా దాపిస్తా. కొన్ని దాపించిన తర్వాత మళ్ళీ వాడికి తీసుకొని వచ్చి వాడికి దాపిస్తా. ఈ 4 బాదం కాయల్లో ఒకటి కింద పడలేదు, అంటే చెట్టుకి కొమ్మకే ఉంది, కిందకి అందుతుంది అనమాట, నాకు చెయ్యికి అందుతుంది. ఇంకా కోసుకున్నాను, అది కింద పడలేదు కదా అని తిందామని
జస్ట్ అలా కొరికాను అనమాట. మా వాడు వెంటనే మమ్మీ వద్దు తినొద్దు, మమ్మీ వద్దు తినొద్దు బాగా అంట. వాడు అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. నేను తింటంటే అది వద్దు మమ్మీ ఓన్లీ పప్పు ఒక్కటే తిను, ఆ కాయ మొత్తం తినమాకే అని చెప్పి వద్దు మమ్మీ బాలా అని గట్టి చెప్తున్నాడు అనమాట. మా వాడు నా మీద చాలా కేరింగ్ చూపిస్తాడు. అసలు ఎంత బ్లెస్డ్ అని ఫీల్ అవ్వాలంటే ఇంకేం చెప్పలేను నేనైతే. ఫీల్ గురించి అంత మంచిగా ఫీల్ అవుతాం వాడు చూపించే ప్రేమకి. మా పాప అయితే చాలా మంచిది. అసలు నన్నైతే అసలు విసిగించదు. అంటే విసిగించదు అనే కన్నా అంటే ఏడుస్తూ ఉంటారు కదా, మనకి జాలి వేస్తుంది కానీ ఏం చేయలేము, ఎలా ఓదార్చాలో తెలీదు. ఎలా అంటే ఎందుకు ఏడుస్తారో కూడా తెలియదు. ఈ ఏజ్లో ఏడ్చినా కానీ మనం ట్రై చేస్తూ ఉండాలి. వాళ్ళకి చలిబుట్ట లేదంటే వేడిగా ఉండి వాతావరణం వేడిగా ఉండి ఏడుస్తున్నారా, లేదంటే ఆకలి ఏడుస్తున్నారా, లేదంటే నిద్ర వచ్చి ఏడుస్తున్నారా అని ఒక్కొక్కటి చెక్ చేస్తూ ఉండాలి. అలాగనే కాదు అసలు మా పాప చాలా సైలెంట్గా కొన్ని పాలు తాగుతుంది, ఇంకా చాలా సైలెంట్గా పడుకొని ఉంటుంది పాపం. చాలా లేచినప్పుడు మాత్రం యాక్టివ్గా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఏమన్నా ఇస్తే పట్టుకోవడానికి కానీ, లేదంటే నన్ను చూసి నవ్వుతూ ఉంటుంది, లేదంటే మనుషులు పక్క నుంచి వెళ్తూ ఉంటే అలానే చూస్తూ ఉంటుంది. వాళ్ళ డాడీ వస్తే ఇంకెత్తుకోమని కాళ్ళు చేతులు కొడతా ఉంటుంది. ఇలాగా యాక్టివ్ ఉంటుంది లేచినప్పుడు. కానీ నిద్ర వస్తే నిద్రపోద్ది సైలెంట్గా. అంతేగాని నన్ను ఎత్తుకొని ఆడించాలి, లేదంటే ఎత్తుకోవాలి, ఎవరో ఒకళ్ళు ఎప్పుడు ప్యాంపర్ చేస్తూ ఉండాలి, చేతుల్లోనే ఉండాలి, నా మమ్మీ నా దగ్గరే ఉండాలి అని అసలు ఫీల్ అవ్వదు అనమాట. మా వాడైతే అసలు 3 నెలలు చుక్కలు చూపించాడు. ఫస్ట్ 3 నెలలు వాడితో పోలిస్తే మా పాప అసలు క్వైట్ ఆపోజిట్ అని చెప్పాలా. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే అనుకుంటా ఉండేదాన్ని అనమాట, పాపే పుట్టాలి కానీ చాలా సైలెంట్గా అలాగా క్యూట్గా ఉండాలి అని బాగా అనుకునేదాన్ని. సేమ్ అలానే చాలా సైలెంట్గా మా వాడు అసలు గోల చేస్తాడు. వాడిది ఒక టైప్ ఆఫ్ అల్లరి, అల్లరి అంటే చిత్త చేయడు, కానీ ఎగిరి గెంతేయడం లేదంటే అన్నీ పీకి పాడు చేస్తూ ఉంటారు కదా, బొమ్మలు పాడు చేయడం అట్లా చేస్తూ ఉంటారు కదా చాలామంది పిల్లలు. కానీ అలా చేయడు, జాగ్రత్తగా ఉంచుకుంటాడు వాడి వస్తువులు, కానీ ఆడుకుంటాడు. కాకపోతే వాయిస్ చాలా పెద్దది, ఇంకా అరుస్తూ ఉంటాడు అనమాట. మనకి పొద్దున్న నుంచి సాయంత్రం కల్లా హెడేక్ వస్తుంది, వాడు అలా అరుస్తాడు. ఇంకా ఇది చూస్తే మా పాప వాడు ఏడ్చినా కానీ ఇంకా చెవులు పోతాయి. ఎక్కువసేపు ఏడ్చాడంటే చెవులో ఏడుస్తాడు, ఇంకెత్తుకుంటాం కదా చెవులో ఏడుస్తాడు, ఇంకా చెవులు పోతాయి అన్నమాట. మా పాప అసలు అలానే కాదు, చాలా సైలెంట్గా. హార్డ్లీ ఇప్పటికీ అది ఏడ్చిందంటే ఒక 5 times అయి ఉంటుంది. అది అలా ఏడుస్తుంది. పాలు తాపించగానే ఇంకా సైలెంట్ అయిపోద్ది పాపం, గమ్మున నిద్రపోద్ది. ఈవెన్ నైట్ టైం కూడా అసలు ఏం విసిగించదు. విసిగించడం అనేది పదం వాడకుండా ఉండాల్సింది, కానీ ఆ పదం ఈజీగా అర్థమైద్ది అన్నట్లు అది వాడుతున్నాను. అంటే గొడవ చేయదన్నమాట. నైట్ టైం కూడా సైలెంట్ నిద్రపోతూ ఉంటుంది, పాలు తప్పిస్తూ ఉంటా, టైం చూసుకుంటా. అలాగా ఏడ్చే వరకు వెయిట్ చేయను. అంటే ఏడిస్తేనే పాలు ఇవ్వాలి అని కాదు, టైం టు టైం 2 hours ఒకసారి ఫీడ్ ఇస్తాను, ఇంకా అది నిద్రపోద్ది అనమాట. ఒక్కరోజు ఆడుకోవాలనిపిస్తే ఆడుకుంటుంది, కానీ సైలెంట్గానే, మరీ అంత గోల అయితే చేయదు. చాలా మంచి పాప. అదే మా భూమి చాలా మంచి. సర్లేండి, ఈ స్టోరీ ఎక్కడికో పోతుందిలే. కానీ ఇంకా చాలా పప్పులు, బాదం పప్పులు అయితే తీస్తాను. ఇంకా
ఇంకా మొత్తం అయిపోకముందే మా పాప లేచింది. ఇంకా అది అక్కడ పడేసి వెళ్ళిపోయాను. కానీ తీసినంత వరకైనా అసలు ఎంత వచ్చింది అనేది చూడండి. సగం బౌల్ అయితే ఎండిపోయింది. అది మరి అలాగా వచ్చింది. అంటే అన్ని కాయలు ఉన్నాయి అన్నమాట మా చెట్టుకి. హ్యాపీగా పండినవి కింద పడుతున్నాయి. అలాగా 3 days కింద పడినవి అన్నీ తీసుకున్నాను. 3 days కింద పడినాయి గిన్నెలో వేసాను. గిన్నె నిండుగా వచ్చినాయి. ఇంకా అవన్నీ ఓపెన్ చేస్తే ఈ కప్పులో సగంకి వచ్చినాయి అన్నమాట బాదం పప్పులు. ఈ వీడియో నిన్న రికార్డ్ చేసిందనమాట. ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు అంటే నిన్న నైట్ మా వారు వచ్చిన తర్వాత ఈ పప్పు అంతా ఓపెన్ చేసింది టేస్ట్ చేయించాను. అంటే టేస్ట్ చేయండి అని ఇచ్చాను. ఇస్తే తిని మన చెట్టుదే బాగుంది అన్నారు అనమాట. అంటే బయట కొన్న వాటి కంటే మన చెట్టు బాదం పప్పు బాగుంది కదా అని ఫీల్ అయ్యి ఉంటారు. అంటే క్లారిటీ ఏంటని అడగల అప్పుడు హడావిడిలో. ఈ కప్పు మా వారికి ఇచ్చి ఇంకా మా పాప పనుల్లో ఉన్నాను అప్పుడు. కానీ అదే అయి ఉంటుంది. బయట కొన్న బాదం పప్పు కొంచెం ఏదోలా ఉంటుంది. అంటే ఎండిపోయింది ఎలా అయినా వేరేలా ఉంటుంది కదా. ఇది ఇప్పుడే ఓపెన్ చేసి కొంచెం ఎలా అయినా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ తీయగా అనిపించింది నాకు కూడా ఇదే నచ్చింది అనమాట. కానీ ఫస్ట్ టైం ఇంత మొత్తంలో ఒకేసారి బాదం పప్పు ఓపెన్ చేసుకొని తినడం లైఫ్లోనే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు కదా. లైఫ్లోనే ఫస్ట్ టైం. నేనైతే తనివి తీరా ఎంజాయ్ చేశాను అనమాట ఈ ప్రాసెస్ అంతాను. ఇంకా ఇంతలోనే మా పాప లేచింది. సో ఇక్కడ సగంలో వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలా బాదంకాయలు లవర్స్ ఎవరన్నా ఉంటే లైక్ చేయండి. అంటే నాలాగనమాట. నాకు ఒక స్కూల్ డేస్లో అంటే దొరికితే బాగుండు అలా అనిపిస్తుంది. అలా రోడ్డు పక్కన వెళ్తూ ఉంటే తీసుకుంటాం, లేదంటే లేదు. చాలామంది పిల్లలకి ఒక్కరోజు ఒక్కొక్కరికి దొరికిద్ది అలా అనమాట. నాకు కూడా దొరికితే బాగుండు అని అట్లా. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు ఏమనిపించింది అనేది క్యూరియాసిటీ ఉంటుంది కదా తెలుసుకోవాలని. సో సంగతి బాయ్.